హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అండి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెంపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రాత్రింబవళ్ళు కష్టపడి భావి తరాలను తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త అయితే వచ్చింది. మరి 12వ వేతన కమిషన్ 12th పీఆర్సీ రాష్ట్రంలో ఇటీవలే ప్రజా తీర్పుతో నూతనంగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం ఈ అత్యంత కీలకమైన విషయంలో ఎలాంటి సానుకూల నిర్ణయం కూడా తీసుకోబోతుందో అని చెప్పేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకుంటుంది, మరియు ఉద్యోగ వర్గాల చిరకాల వాంఛలను ఏ విధంగా నెరవేరుస్తుంది అనే అంశంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీలోనూ, ఆఫీసుల్లోనూ సర్వత్రా ఉత్కంఠత మరియు చర్చలు నడుస్తున్నాయి. సాధారణంగా మన రాష్ట్రంలో ఉన్న సంప్రదాయం ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వాలు తమ ఉద్యోగుల యొక్క వేతన స్థితిగతులను సమీక్షించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కొత్త పీఆర్సీని అమలు చేస్తారు. ఇది ఒక రకమైన సామాజిక మరియు ఆర్థిక ఒప్పందం లాంటిది. ఈ యొక్క దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం 10 సంవత్సరాలకోసారి మాత్రమే తన ఉద్యోగులకు వేతన సవరణ ప్రక్రియ అనేది చేపడుతుంది. ఈ వేతన సవరణ అనేది కేవలం జీతాల పెంపుదల మాత్రమే అని అనుకుంటే పొరపాటే అండి. ఇది నిజానికి నిరంతరం ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, సామాన్యుడు నడ్డి విరుస్తున్నటువంటి పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు, రోజురోజుకు ఆహ్, భారమవుతున్న జీవన వ్యయాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం కల్పిస్తున్న ఒక రకమైనటువంటి ఆర్థిక రక్షణ కవచం వంటిది. ధరల పెరుగుదల వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోకుండా చూసి వారిని మరియు వారిపై ఆధారపడిన పెన్షనర్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడి వారికి ఒక మెరుగైన ఆర్థిక భద్రతను కల్పించడమే ఈ నూతన పీఆర్సీ వెనుక ఉన్నటువంటి అసలైన పరమార్థము. అయితే పీఆర్సీ అనేది కేవలం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో పడేటటువంటి అంకెలు మాత్రమే కాదు. అంటే డబ్బులు మాత్రమే కాదు. డబ్బుల మీద ప్రభావితం చూపించేదానికి మాత్రమే కాదండి. ఇది ఉద్యోగుల యొక్క వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల్లోనూ పెను మార్పులనైతే తీసుకొస్తుంది. మరి కమిషన్ ఇచ్చే నివేదికలో కేవలం జీతాల గురించే కాకుండా ఉద్యోగులు పనిచేసే ఆఫీసుల్లో ఉండవలసినటువంటి కనీస వసతులు, పని పరిస్థితులు, మెరుగైనటువంటి సేవల కోసం వారికి అందే వివిధ రకాల అలవెన్స్‌లు, ప్రమోషన్‌లు పొందడానికి ఉండవలసినటువంటి అర్హతలు మరియు విధి విధానాలు, అలాగే పదవీ విరమణ చేసిన తర్వాత వారు గౌరవప్రదంగా బ్రతకడానికి అందే పెన్షన్ ప్రయోజనాలు వంటి అనేక అంశాల్లో కూడా లోతైన అధ్యయనం జరుగుతుంది. ఉదాహరణకు గతంలో అమలు చేసినటువంటి 10వ పీఆర్సీని మనం గమనిస్తే అందులో తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం వల్ల 70 సంవత్సరాలు నిండిన వృద్ధ పెన్షనర్లకు వారు పొందే మొత్తంలో కూడా అదనంగా 10% క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది లభించింది. ఇది వృద్ధాప్యంలో వారికి వచ్చే ఒక ఆరోగ్య సమస్యలకు, ఖరీదైన ఔషధాల కొనుగోలుకు మరియు ఇతర చిన్న చిన్న అవసరాల కోసం ఎంతో పెద్ద ఆసరాగా నిలిచింది. అంటే అత్యంత కీలకమైన మరియు మానవీయ కోణంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి పీఆర్సీ ఇచ్చే నివేదిక ప్రభుత్వానికి ఒక ప్రమాణ ఆధారంగా అయితే పనిచేస్తుంది అని మనకు అర్థమవుతోంది. సో, మరి అయితే ఇక్కడ మనం నిజానికి ఆహ్, ఈ యొక్క 12వ పీఆర్సీ అనేది జూలై 2023 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. అంటే ఇప్పటికే చాలా సమయం అయితే మించిపోయింది అన్నమాట. మరి గత ప్రభుత్వం ఈ యొక్క విషయంలో కాలయాపన చేయటం వల్ల మరియు ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క ప్రక్రియలో జాప్యం జరుగుతూనే ఉంది. ఈ అవసరాల కాలం
కాల ఆహ్, కాలయాపన అనేది కారణంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రతి నెల తమకు రావాల్సినటువంటి అదనపు వేతన ప్రయోజనాలను మరియు బకాయిలను కోల్పోతూ తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూస్తూ ఉన్నారు. మరి పెరిగిన ధరల నేపథ్యంలో ఆహ్, ఈ మేరకు జీతాలతో ఇల్లు గడవడం అనేది చాలా కష్టంగా మారిపోయిందని జెప్పేసి గూడా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతుందని ఉద్యోగ వర్గాల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. పీఆర్సీ అమలులో ఇలాంటి జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడమే ఆనవాయితీగా వస్తోంది. మరి ఈ యొక్క ఐఆర్ అనేది కొత్త పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులను కొంతమేర తగ్గించడానికి ప్రభుత్వం ఇచ్చే ఒక అడ్వాన్స్ వంటిది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల తీవ్రతను బట్టి ఉద్యోగ సంఘాలు కనీసం అట్‌లీస్ట్ ఒక 30% ఐఆర్ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని గట్టిగా అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఖజానాపై పడే భారాన్ని లెక్కవేసి ప్రభుత్వం సాధారణంగా 8% నుంచి 20% మేర మధ్యలో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది అని జెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం గనుక ఐఆర్ ప్రకటిస్తే అదే అది ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనంలో కలుస్తుంది. దీనివల్ల ప్రతి నెల వచ్చే జీతం గణనీయంగా పెరుగుతుంది. మరోవైపు గత 11వ పీఆర్సీ సమయంలో పెన్షనర్లకు అందే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో గూడా కోతలు విధించడమే జరిగింది. మరి ఇది వృద్ధులను చాలా బాధించింది. ఆ కోతలను తొలగించి వెంటనే 12వ పీఆర్సీలో పాత పద్ధతిని పునరుద్ధరించాలని విశ్రాంత ఉద్యోగులు కూటమి ప్రభుత్వాన్ని బలంగా కోరుతున్నారు. ప్రస్తుతం 12వ పీఆర్సీ ప్రక్రియలో ఒక పెద్ద సాంకేతిక చిక్కు ఎదురైంది. అదేంటంటే గత ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 68 ద్వారా పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, దానికి చైర్మన్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ మన్మోహన్ సింగ్ గారు అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసి వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. ఆయన రాజీనామాతో ఆ కమిషన్ పనితీరు పూర్తిగా స్తంభించిపోయింది. దీనివల్ల ప్రభుత్వం ఆశించిన పూర్తి స్థాయి నివేదిక అనేది సిద్ధం కాలేదన్నమాట. మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఈ మేరకు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలేమిటంటే, మళ్ళీ కొత్తగా ఒక కమిషన్‌ను వేసి సమయం వృధా చేయకుండా లేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా శరవేగంగా పీఆర్సీ వేతన సవరణ అనేది చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని ఆచరణాత్మక మార్గాలైతే ఉన్నాయి. సో, ఇందులో మొదటిది పీఆర్సీ కమిషన్ నివేదిక కోసం వేచి చూడకుండా ఒక క్యాబినెట్ ఉపసంఘాన్ని లేదా ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసి, ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులతో నేరుగా చర్చలు జరపడము. ఇలా చర్చల ద్వారా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఫిట్‌మెంట్ శాతాన్ని ప్రకటించడం వల్ల సమయం ఆదా అవుతుంది. గతంలో కొన్ని రాష్ట్రాలు ఇదే పద్ధతిని అనుసరించి విజయవంతమయ్యాయి కూడా. మళ్ళీ రెండవ మార్గం ఏంటంటే, ఉద్యోగులు కోల్పోయినట్టుగా 50% ఫిట్‌మెంట్ ఇవ్వటం. ఉద్యోగులు కోరుకున్నట్టుగా 50% ఫిట్‌మెంట్ ఇవ్వటం. ఆర్థికంగా సాధ్యమా? కాదా? అని లెక్కలు వేయడము. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ కొత్త కమిషన్‌ను వేయాలని భావిస్తే, ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదిక ఇవ్వడానికి కనీసంలో 6 నెలల సమయం నుండి ఏడాది 1 ఇయర్ వరకు పడుతుంది. అందుకే తక్షణ ఉపశమనంగా 20% నుండి 30% వరకు ఐఆర్ ప్రకటించి ఉద్యోగులలో భరోసా నింపడం ఒక చక్కని మార్గం. ఇక 2015 నుండి 2019 నాటి గత అనుభవాలను మనం ఒకసారి పరిశీలిస్తే, అప్పటి ప్రభుత్వాలు పీఆర్సీ నివేదిక రాకముందే ఉద్యోగులకు కొన్ని ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించిన సందర్భాలున్నాయి. సో, ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. రాబోయే కేబినెట్ సమావేశాల్లో దీనిపై ఒక సానుకూల మరియు స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ పీఆర్సీ గనక అమలైతే ఉద్యోగుల మూల వేతనంలో కనీసం 30% నుండి 50% వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు అద్దె ఇల్లు రేట్లు పెరిగిపోయిన అందుకు హెచ్ఆర్ఏ గూడా పెరిగే అవకాశం ఉంది. మరి
కొత్త వేతన సవరణలో పాత బేసిక్ పే ఇప్పటివరకు ఉన్నటువంటి డీఏ మరియు ప్రభుత్వం ఇచ్చే ఫిట్‌మెంట్ కలిపి అన్నీ న్యూ బేసిక్ పేగా మారతాయి. మరి ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డీఏలు కూడా ఈ కొత్త వేతనంలో విలీనమైతే ఉద్యోగుల జీతాలు ఊహించని విధంగా భారీగా అయితే పెరుగుతాయి. మరి రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల న్యాయమైన డిమాండ్‌లను ఈ యొక్క నూతన ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వారికి ఆర్థికంగా మరియు మానసికంగా కొండంత భరోసా కల్పిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాయి. సో, మొత్తంగా చూస్తే 12వ పీఆర్‌సీ అమలు జూలై 2023 నుంచి పెండింగ్‌లోనే ఉంది. దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా అయితే నష్టపోతున్నారు. మరి నెలవారీ జీతాల్లో పెరుగుదల కోసం కనీసం అంటే 30% ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల డిమాండ్స్. పీఆర్‌సీ కమిషన్ చైర్మన్ రాజీనామాతో నిలిచిపోయినటువంటి ప్రక్రియను మళ్ళీ ప్రభుత్వం పట్టాలెక్కించాల్సి ఉంది. సో, పెన్షనర్లకు ఈ 70 ఏళ్ల వయసులో ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆహ్, కోతలను తొలగించి పాత విధాన్ని అంటే 70 ఏళ్ళు దాటిన వారికి 10% ఈ విధంగా తిరిగి పునరుద్ధరించాలి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ నిత్యావసర ధరల అనుగుణంగా కొత్త వేతన సవరణ అయితే ఉండాలి. ఉద్యోగుల మూల వేతనంతో పాటు హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్‌లపై పెంపుపై కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను కొత్త వేతనంతో విలీనం చేయడం ద్వారా భారీగా జీతాలైతే పెరిగే అవకాశం ఉంది. మరి కమిషన్ నివేదిక కోసం వేచి చూడకుండా ప్రభుత్వం నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఫిట్‌మెంట్ ప్రకటించాలని అయితే కోరుతున్నారు. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 పీఆర్‌సీ అమలనేది ఇప్పుడు ఒక సామాజిక అవసరంగా మారింది. గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన జాప్యాన్ని నివారిస్తూ నూతన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. మరి ఐఆర్ ప్రకటన, కొత్త పీఆర్‌సీ, కొత్త ఫిట్‌మెంటు ఖరారు మరియు పెన్షనర్ల ప్రయోజనాల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం లక్షలాది కుటుంబాల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తుంది. సో, ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క విషయాన్ని ఒక స్పష్టమైన మరియు హర్షించదగ్గ ప్రకటన అయితే చేస్తుందని లోకం ఆశిస్తోంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, మనకు 12వ పీఆర్‌సీ అనేది జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉందన్నమాట. మరి ఇప్పుడు మనకు 2026 మే నెలలో ఉన్నాము. మరి ఇంత మార్పు ఉంటే పీఆర్‌సీ ఇంప్లిమెంట్ కాకుండా గ్యాప్ ఎక్కువుంది కాబట్టి ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రభుత్వం ఇచ్చి తీరాలి. సో, ఇటు ఐఆర్ ఊసే లేదు. అలాగే పీఆర్‌సీ కమిషన్ సంబంధించి కమిషన్ కూడా ఇంకా ఇంతవరకు ఖరారు చేయలేదన్నమాట. నియమించలేదు. మరి ఈ నేపథ్యంలో త్వరితగతిన ప్రభుత్వము ఆలస్యమైంది కాబట్టి మొదటిది ఉద్యోగ సంఘాలతో చర్చించి మంచి ఫిట్‌మెంట్‌తో మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని ఖరారు చేయాలి. అది లేదు అనంటే కొత్తగా కమిషన్ వేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలి. అలాగే ఈ కమిషన్‌కి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి గరిష్టంగా 6 నెలలలోపు నివేదిక సమర్పించేలాగా చూసి ఆహ్, మొత్తానికి 1 ఇయర్ లోపే పీఆర్‌సీ ఇంప్లిమెంట్ అయ్యేలాగా తక్షణ చర్యలు తీసుకోవాలి. సో, మరి ప్రభుత్వం ఈ రెండిట్లో ఏది అనుసరించబోతోంది, అసలు ఏం జరగబోతుందనేది మనకు రానున్న రోజుల్లో అయితే తెలియనుంది ఫ్రెండ్స్.